చెప్పి అతనికి నోటీస్ ఇవ్వాలి, 2 ఆ ఛానల్స్కి ఇవ్వాలి. మరి ఎందుకు ఇవ్వట్లా? వెళ్తుంది కూడా తెలుగుదేశం ఛానల్కి జనసేన నాయకుడిగా, మరి ఎందుకు ఇవ్వలేదు? నేను అదే అంటున్నాను, వాళ్ళు ఏ రకంగా వేసుకుంటున్నారు, ఇతను న్యూట్రల్గా వెళ్తున్నాడేమో. జనసేన నాయకుడిగా మాజీ అని పెడుతున్నారా? నో, మాజీ లేదేం లేదు, అసలు సస్పెండ్ చేస్తేనే కదా మాజీ అంటానికి. సస్పెండ్ చేసినట్టు లెటర్ ఇచ్చారు అప్పుడన్నా? ఏదో సోషల్ మీడియాలో 4 ఏదో ఇచ్చేసి సస్పెండ్ అయిందని సస్పెండ్ అట్లా ఉంటుంది. మీరు అన్నారు కదా ఇమీడియట్గా రియాక్ట్ అవుతారంటే, ఇదేనా ఈ షోనా రియాక్ట్ అవ్వటం అంటే? మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు దీంట్లో ఎందుకు రియాక్ట్ కాలేదు? కోట వినూత చనిపోయిన వ్యక్తి ఎవరు? జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం 200 మందిని క్రియాశీల సభ్యత్వం చేయించినటువంటి రాయుడు. 200 మంది క్రియాశీల సభ్యత్వం చిన్న ఆషామాషి కాదు. జనసేన లాంటి పార్టీలో 200 మంది క్రియాశీల మెంబర్షిప్ జాయిన్ చేయడం జనసేన పార్టీ లాంటిది అంటే ఏంటి మీ ఉద్దేశం? రాజకీయ పార్టీకి బి పార్టీ కదా, నేను అంతే అంటా. మీరు అది చూసిన 100%కి ఏమో సార్ 10 సీట్లు పోటీ చేసి 100% గెలిచామంటే 175 పోటీ చేసి 100% గెలిస్తే శభాష్ అంటాం. జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కుతాను అని 11 సీట్లకి తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే మాట మీద పవన్ కళ్యాణ్ నిలబడి నేను మగాడిని, జగన్మోహన్ రెడ్డి నేను అధపాతాళానికి తొక్కేస్తా, 2029 ఎన్నికల్లో సింగిల్ గా పోటీ చేస్తా, నేను మగాడినే అని చెప్పమనండి వర్మ గారు. అధపాతాలను తొక్కేస్తా, వారు గుంపల్లో వచ్చి ఒక అధపాతాలను తొక్కేస్తా మగతనం కాదు. మీరు గుంపుల్లో మగతనం అనేది ఒక 100 మందిని అంటేసుకొని వచ్చి నిన్ను అధపాతాలను తొక్కేస్తా అంటే దాన్ని హీరోయిజం అనరు, విలనిజం అంటారు. దీనికి తనాలు మనం ఎందుకు ఆ రకంగా కాంట్రవర్సీ అడిగిదాన్ని మీరేమనివారు? మీరు ఎంతమంది అన్నా రండి, మేము ఒక్కడేమో వస్తాం. ఇప్పటికీ చెబుతున్నాం. మరి ఇంకెందుకు దానికి అదే చెప్పండి. మేము ఒంటరిగా అయితే మా జీవితం అదే ఒంటరిగా వస్తారో 10 మంది మీకేమో ప్రాబ్లమా? కలిసి వస్తే మీకు కష్టం. అప్పుడు అలా సొల్లు మాట్లాడొద్దు. కలిసి వస్తే సింగిల్ గా వస్తానని ఆయన ఎప్పుడు చెప్పాడు? అధపాతాళానికి తొక్కేస్తా అలాంటి మాటలు అప్పుడు వద్దని సింగిల్ గా వస్తానని ఎప్పుడని చెప్పాడు ఆయన? వచ్చాడు కదా, మరి రావాలి కదా. మరి అధపాతాలను తొక్కేసేవాడు ఎప్పుడన్నా ఆయన చెప్పాడు? చెప్పలేడు. సింగిల్ గా అన్నారు కదా, జీవితంలో అతను చెప్పలేడులే. మరి మీరు అన్నారు కదా, అది కదా మీరు అన్నారు కదా ఏమని 100% స్ట్రైక్ రేట్ అని. అందుకనే అన్నా 100% స్ట్రైక్ రేట్ అని ఎప్పుడు అంటారు? 3 పార్టీలు కలిపి వాళ్ళు ముష్టెత్తే 21 సీట్లు దాంట్లో పోటీ చేస్తే దాంట్లో అన్ని గెలిచేస్తే 100% స్ట్రైక్ రేట్ అని చెప్పి తొడలు కొట్టుకోవటమో, వీపులు గుద్దుకోవటమో, లేదంటే ఎట్టా అంటమో దాన్ని ఎవడు మగతనమో ఇది అనరండి. మీకు నోటు దొరద ఆగదా? నేను నోటు దొరద పవన్ కళ్యాణ్తో పోలిస్తే నాకేమన్నా నోటు దొరుకుతుందో చెప్పండి. ఇట్లా చెప్పు కింద నుంచి ఇట్లా పైకి తీసి అరే నా డాష్ అందరికి సిచ్యువేషన్ లే, మాకేముండవు. మీకేమో మనోభావాలు ఉంటాయి, మాకు మనోభావాలు ఉండవు. ఏంటి కన్ను కొడితే పని అయిపోవాలంటున్నారు? ఎవరిని కన్ను కొడతారు? ఏం పని అయిపోవాలి? ఏం చూడలేదు ఇంకా, కన్ను కొట్టినప్పుడు చూద్దాం. అంటే సగం కట్ చేస్తారు కదా, సగం కట్ చేసి పేరు నాని గారు మాట్లాడింది ఏంటి, వీళ్ళు ప్రచారం చేస్తుందండి, మా కార్యకర్తలు ఎవడో రప్ప 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 అని కేకలేస్తుంటే అరే బాబు ఈ రప్ప రప్ప గోలేంద్ర నాయన, ఎవడన్నా చేసేవాడు చీకట్లో చేస్తాడు, మీరేంద్ర మొత్తం ఓపెనింగ్ చేసేస్తారు ఏంటి అంటే ఇప్పుడు చంద్రబాబు వాళ్ళు ఓపెనింగ్ చేస్తుంది, ఈ ప్రభుత్వం ఓపెనింగ్ ఏం చేస్తుంది? అదే చీకట్లో చేయటం అంటే అది ఏం చేస్తున్నారండి? అది ఏం చేస్తే అదే ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? నాకైతే ఏం చేస్తున్నారో నాకు తెలియదు, మీరు చెప్తే వింటాం. ఏం చేసేది ఉంది? పట్టపగలు నడి రోడ్డు మీద కిరాతకంగా హత్యలు ఏదైతే చేస్తున్నారో వాళ్ళు ఓపెన్ గా చేస్తున్నారు, కానీ మేము ఎక్కడ చేయమంటలేదు. అట్లాంటి ప్రోత్సహించొద్దని చెబుతున్నాం. మళ్ళీ చెబుతున్నా, మనం నరకటాలు సంపటాలు లాంటివి వద్దు, అలాంటి భాష కూడా ఎవరు వాడద్దు, అవి వద్దు. మనం